ఓకే. అండ్ వెంకటస్వామి గారు నమస్తే అండి. చూస్తున్నారు ఆరోపణలు, ఇందులో పెద్ద ఎత్తున ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతోంది, ఖచ్చితంగా ఇందులో కుంభకోణం పెద్ద ఎత్తున ఉంది, లక్షల కోట్ల కుంభకోణమే జరుగుతోంది, పేరుకు మాత్రం వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తున్నా కూడా దీని వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఇది బీఆర్ఎస్ అండ్ బీజేపీ వర్షన్, విమర్శ, క్వశ్చన్, వాటెవర్. బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడుతున్న దీని మీద పర్టికులర్ గా దీని మీద మాట్లాడుతున్న తీరు ఎట్లుందంటే దయాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. దేశం మొత్తం మీద ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ రంగ సంస్థలను అటికి పోసేరు అమ్ముతున్నటువంటి మోడీ ప్రభుత్వం బీజేపీకి కానీ, ఈ హిల్ట్ పాలసీ ఇప్పుడు వచ్చిన దాంట్లో దీనికి అంకురార్పణ చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీకి కానీ నైతిక హక్కు లేదు ఇంట్లో మాట్లాడడానికి. ఎందుకంటే హిల్ట్ పార్టీ అనేది ఇప్పుడు దానికి పేరు మార్చినారు. బట్ ఇదే దిలీప్ రెడ్డి గారికి తెలుసు, గత ప్రభుత్వంలోనే ఈ పారిశ్రామిక వాడలన్నింటిని కూడా, ఇక్కడున్న భూములన్నింటిని కూడా అమ్మడానికి వాళ్ళే జీవో తీసుకొచ్చినారు. సరే, వాళ్ళకు సమయం దొరకలేదా లేకపోతే బేరం కుదరలేదో తెలియదు. మరి ఇప్పుడు మిమ్మల్ని బేరం అంటున్నప్పుడు వాళ్ళకు కూడా బేరం కుదిరి ఉంటుంది అనమాట. సో ఆ బేరం కుదరకను అది ఆగిపోయింది. సో దాన్ని ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అంటున్నారు. సో ఈ జీవోలో ఉన్నటువంటి లోపాలు లేకపోతే ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్గా దాని మీద చర్చ జరగాల్సిందే. దాన్ని మనం అంటే పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా ప్రజా సంక్షేమం దృష్ట్యా లేకపోతే ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చేటువంటి ఏ అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీగా మేమేం సమర్థించము. ప్రభుత్వ పెద్దలు ఒక్కోసారి అంటే పొరపాటునో గ్రహపాటునో లేకపోతే అవగాహన లోపంతో తీర్చుకున్న పార్టీగా డెఫినెట్గా దాన్ని సరిచేసేటువంటి మెకానిజం మా పార్టీకి ఉంది. మిగతా పార్టీలలో అది లేకపోవచ్చు, బట్ మా పార్టీలో అవకాశం ఉన్నది. అనవసరంగా ఆరోపణలు కేటీఆర్ పర్టికులర్గా ఆయన ఇక్కడి నుంచి ఎగిరిపోయి ఢిల్లీలో కూర్చొని రాహుల్ గాంధీ మీద అధిష్టానానికి వాటా ఉందని ఇవన్నీ కూడా అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేయడం సరిగ్గా కాదు. ఆయన లెటర్ ఒకటి రాసినట్టున్నాడు రాహుల్ గాంధీ గారికి. రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడాన్ని నేను ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ జరుగుతున్నది దాన్ని కంట్రోల్ చేయడము లేకపోతే ఇక్కడ ప్రభుత్వం వింటలేదు కాబట్టి మీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇది ఒక పెద్ద లోపము, దీన్ని సవరించాలనేటువంటి సదుద్దేశంతో ఆయన రాయడంలో నేను ఆయన ఆహ్వానిస్తున్నా. తప్పేం లేదు. అది అదే రాహుల్ గాంధీకి రాయొచ్చు, ప్రధానమంత్రి గారికి కూడా రాయొచ్చు. కానీ మీకు వాటా ఉంది, అధిష్టానంకు పైసలు పంపడం కోసం ఇదంతా అది చేస్తున్నటువంటి ఒక అసంబద్ధమైనటువంటి వాదన అయితే సరైనది కాదని నేను భావిస్తున్నాను. రెండోది ఏంటంటే దీంట్లో ఒక లోపం నేను నా వైపు నుంచి కూడా ఒక లోపం అయితే ఏదో కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే దిలీప్ గారు చెప్పినా SRO రేట్ కంటే 30%. నిజంగానే ఇక్కడ ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళనే కోకపేటలో 131, మొన్న 150 కోర్స్ కు ఒక ఎకరా పోతుంది. సో ఇన్ కంపారిజన్ విత్ దట్ ఏరియాస్ ఇక్కడ ఉన్నటువంటి భూములకు అంతకంటే ఎక్కువ రేట్లు ఆ స్థాయి రేట్లు ఉండే అవకాశం ఉంది. కానీ ఈ ఏరియాలో అంటే సదుద్దేశం ఎక్కడ చెప్తున్నంటే ఈ ఏరియాలో కాలుష్యం పెరిగింది, అంటే జనాభా పెరిగింది, కాలుష్యం పెరిగింది. శ్రీవర్ధన్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటున్నారు కాలుష్యం ఉన్నటువంటి పరిశ్రమలను తరలించడం అవసరమని. ఇప్పుడు మేము తరలించడం కాదు, గత ప్రభుత్వాలు అంతకుముందున్న తెలుగుదేశం కావచ్చు, అంతకుముందున్న కాంగ్రెస్ కావచ్చు, ఎప్పుడైనా కూడా కాలుష్య పరిశ్రమలను ఇప్పుడు మనకు సికింద్రాబాద్ పరిధిలో బోలక్పూర్ నుంచి తోళ్ల పరిశ్రమను తరలించడం జరిగింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ది కాలుష్యమే కదా, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ ప్రాబ్లం ఇవన్నీ వచ్చినప్పుడు తరలించండి. లోకల్ ఎప్పుడైనా కూడా తరలిస్తున్నప్పుడు కొంత వ్యతిరేకత ఉంటది. సో అది అసంబద్ధంగా ఉండొద్దు అనేటువంటిది చాలా స్పష్టం. కాలుష్యం పేరుతోటి ఏదో అసంబద్ధంగా తరలించాలి లేకపోతే ఆ తరలించిన ప్లేస్ ను ఎవరికో అపనంగా ఒప్పజెప్పాలనేటువంటి ఉద్దేశము కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వానికి లేదు. డెఫినెట్ గా దీంట్లో అయితే వెంకటస్వామి సార్ ఇక్కడ అంటుంది వీళ్ళు ఏంటంటే డెఫినెట్ గా కాలుష్యం ఉన్నప్పుడు అవి తరలించడం గతంలో జరిగింది, ఇప్పుడు జరిగిన తప్పుబట్టేది ఏం లేదు. కానీ మార్కెట్ రేటు కాకుండా ప్రభుత్వ రేటు, అది పాత ప్రభుత్వ రేటుకు అందులో 30 to 50% అంటే ప్రభుత్వ ఖజానాకు ఏమొస్తుంది? సో ఇందులో తక్కువకు ఇక్కడ లెక్క చూపించి లోపల ఏదో ట్రేడింగ్ నడుస్తోంది పెద్ద ఎత్తునే అనేదే వీళ్ళిద్దరి విమర్శ. అది చర్చనీయాంశమే. నేను వాళ్ళతో విభేదిస్తలేను ఆ విషయంలో. ఎందుకంటే
అంటే ఎవరమైనా కూడా ఏదైనా ఇప్పుడు వ్యక్తిగతంగా ఉన్నటువంటి భూములను అమ్ముకున్నా కూడా ఉన్న రేట్ కంటే అంటే మార్కెట్ రేటుకు ఇంకా ఎక్కువనే రావాలని ఆశిస్తాము. అట్లాంటప్పుడు ప్రజలకు లేకపోతే ఖజానాకు అంటే రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి అమౌంట్ లో ఎవరి కోసము అంటే 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 నేనేమనుకుంటున్నా అంటే దీంట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. వీళ్ళు తీసుకొని వీళ్ళు నడుపుతున్నటువంటి అంటే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. దీంట్లో టెక్నికల్ పార్ట్ ఉన్నది. నేనేమంటున్నా అంటే వారు ఎవరు మహేశ్వర్ రెడ్డి గారు చర్చ అంటున్నారు కదా. నేనేమంటున్నా అసెంబ్లీ చర్చకి మనం డిమాండ్ చేయాలి. అసెంబ్లీ వేదిక మీద దీని మీద చర్చ జరగాలి. దీని మీద ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరగాలి. సో ఇది ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు దీంట్లో కొట్లాడితే టిఆర్ఎస్కి వచ్చేది లేదు, వ్యక్తిగతంగా లేకపోతే బీజేపీకి వచ్చేది లేదు, మాకు వచ్చేది లేదు. ప్రజలకే ఇలా ఏ లాభం జరిగినా ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రమే లాభం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి అంశము అసెంబ్లీ వేదిక మీద ఒక కూలంకషంగా చర్చించాలి. లేకపోతే నిపుణుల కమిటీ వేసి దీన్ని కూలంకషంగా చర్చించాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా మేము సజెస్ట్ చేస్తాం తప్పనిసరిగా. దీంట్లో ఉన్నటువంటి ఏదైనా లోపం ఉంటే నేనైతే నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా నేను బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ వివరించాల్సిందే కోరుతున్నాను. ఏమైతే అంటే మీరు చేసేటువంటి ఆరోపణలు ఇప్పుడు 30% అనేటువంటిది సమంజసం కాదని నాకే అనిపిస్తున్నది, మీకు అనిపించకపోవడంలో పెద్దది. కానీ దాన్ని మసిపూసి మారడిగా చేసి కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలకు అయితే అసలు విషయం పక్కా పడుతుంది. వెంకటేశ్వర సార్, మీరు మాట్లాడుతుంటే ఒక పాయింట్ టెక్నికల్ గా మీరు అన్నదానికే మేబీ అట్లా కూడా జరుగుతుందేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే అప్పుడు గతంలో వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో ఆ ప్రభుత్వ లెక్క దాని ప్రకారమే చేయమంటున్నప్పుడు డెఫినెట్గా ఆ టైంలో వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మనమైనా ఒక భూమి కొనుక్కున్నప్పుడు ఆ రోజు ఆ రేట్తో కొనుక్కున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కట్టేటివి ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ రేటు కట్టమనడమో ప్రభుత్వ రేటు కట్టమనడమో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే కుదరదు కదా. సో ఆ లెక్కలోనే పాత నేను కూడా అదే మీరు అనేది చెప్తున్నా. ఈవెన్ దెన్ దాన్ని పరిశీలించమని కోరడము తప్పేం కాదు. నువ్వు రద్దు చేయమనడం కంటే దాన్ని పరిశీలించాలనే చర్చ జరగాలనేటువంటి మహేశ్వర్ రెడ్డి గారి యొక్క వాదనను నేను ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే దాని మీద చర్చ జరగాలి. దిలీప్ రెడ్డి గారు చెప్తున్నా లేకపోతే శ్రీవర్ధన్ గారు చెప్తున్నా దాని మీద చర్చ జరిగితే అంటే దాంట్లో నిజాలు ఏంటి, దాంట్లో యాక్చువల్లీ ఇప్పుడు ఆ టెక్నికల్ నాకున్నటువంటి ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు కొంత వివరంగా చెప్పినట్టు నేను టెక్నికల్ అనే పదం ఉపయోగించిన. ఇప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల కింద నేను కొనుక్కున్నా. ఆ 10 ఏళ్ల కింద కొనుక్కున్నటువంటి ఇప్పుడు చాలా భూమి తగాదాలు ఇవాళ జరుగుతున్నటువంటి అక్రమాలు లేకపోతే అనైతికమైనటువంటిది ఏంటంటే ఎప్పుడో కొనుక్కుంటాడు ఆయన. అప్పుడున్న సిస్టంలో ఉత్తిగా పేపర్ మీద రాసుకుంటే సరిపోతున్నాయంటే ఇప్పుడు తిరగబడి ఇది మా భూమి అని తిరగబడి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఈ రాష్ట్రంలో కానీ దేశాల్లో కానీ చూసినామండి. అన్యాయంగా జరుగుతుంటది. కాకపోతే అప్పుడు వాళ్ళు ఎంతగా తీసుకున్నారు. ఇప్పుడు శ్రీవర్ధన్ రెడ్డి గారు పదే గుంజుకున్నారు అంటే అప్పుడు గుంజుకున్నారా లేకపోతే మామూలుగా ఇచ్చినారా అనేటువంటిది ఇప్పుడు దేశంలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతోటి మోడీ గారు గుంజుకున్నట్టుగా ఎవరు గుంజుకోలే ఇది భూములను. ఇలా ఇప్పుడు మీరు ఇందాకనే పేపర్ చదువుతున్నారు ఆడ 400 ఎకర్స్ అదానికి అప్పనంగా ఒప్పచెప్తున్నారు అనేది సాక్షిలో రాసిందని మీరే పాత్రని. సో వాళ్ళ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేస్తేనేమో అది సదుద్దేశం అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే దురుద్దేశం అవుతుంది అనేటువంటి ధోరణి సరైనది కాదు. దీంట్లో ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయంకు ఎక్కడ గండిపడ్డా దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యతగా ప్రతిపక్షంగా అధికార పక్షంగా ప్రజాపక్షంగా అందరి మీద ఉంటది. మీడియా కూడా దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటది. అది మా పార్టీకి సంబంధించి మా పెద్దలకు ఏమన్నా ఈ విషయాలు తెలవాల్సి వస్తే మాలాంటి వాళ్ళను డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్న వాళ్ళను డెఫినెట్ గా తీసుకెళ్తాము. దీంట్లో పాజిటివ్ యాంగిల్ నేను ఆలోచిస్తున్నాను. పాజిటివ్ గా వాళ్ళు చేసే సజెషన్ ఏదైతున్నదో నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్ నేను కానీ మా ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ లెక్క కూడా ఎక్కువగానే ఉంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ విలువ కూడా భూములకు ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో తరలించి వాళ్ళకి ఇంకో దగ్గర ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నప్పుడు సో ఇది రెగ్యులరైజ్ చేసేప్పుడు గత లెక్కలు కాకుండా ఇప్పుడు ఉన్నటువంటివి గనక లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ఉండేటువంటి అవకాశం
ఉంటుంది, వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సంస్థలు మూసేసిన పరిస్థితి కూడా ఉంది, అవి మనం తీసేసుకోవచ్చు లీజుకి ఇచ్చినటువంటివి. సో వాటిని క్లోజ్, సో ఆ దిశగా ఆలోచించమని రెండు పార్టీలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. జీవో 27 రద్దు చేయాలి అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం దాని గురించి ఆలోచించి ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకు ఇబ్బంది లేకుండా ఉంటే ఇటువంటి విమర్శలు కూడా ఫేస్ చేసేటువంటి అవకాశం ఉండదు.